హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు మనం 14వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 13 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూస్తే అంతా మంచే జరుగుతుందండి. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోటి నేను స్టార్ట్ చేశానండి. ఇది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మీరందరూ చూస్తే కదండీ సక్సెస్ అయ్యేది. ప్లీజ్ అండి, తప్పకుండా చూడండి. మీ అందరికీ మంచే జరగాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం 14వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు నేను చెప్తానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలా సాహెబ్ అని యోగి దక్షిణ మీమాంస. దీని గురించి తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసెనో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా నుండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నియు మధురంగా నుండెను. వారి జీవితం మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులను జ్ఞప్తి అందుంచుకొని నిమిత్తం వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథలు రూపంగా బోధించిరి. క్రమంగా నవి ఎసలైన మతమునకు మార్గమును చూపెను. ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యకొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యంను పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయంను, దాని ముఖ్య ఉద్దేశంను, మోక్షంను సంపాదించవలను. ప్రతినిత్యం సాయి లీలలను వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగలు జ్ఞప్తి అందించుకును. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహనం చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తదకు శుద్ధ చైతన్యం నందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్శి వర్తకుడొకడు ఉండేవాడు. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనం అర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులదూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంగా కనిపించేవాడు. కాని లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాదు. ఈ లోకం నందు పూర్తి సుఖంగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతించుచూ ఉండేవాడు. అతడు ఔదార్యం కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండెడివాడు. అందరికన్ని విధముల సహాయం చేయుచుండెడివాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా నున్నవాడని అనుకున్నారు. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవచ్చే నిరుత్సాహే ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జందం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనం కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను. భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారం రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతురతో నుండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగన్ మహారాజుని కలిసి అతనిలో తన మనస్సులోని కోరిక చెప్పెను. దాసగను అతడిని షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని
చక్కని పూలమాలలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వానర్ అనేక మంది నీ దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయయుంచి నాకు ఆశాభంగం కలుగజేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడా పైకంను నిచ్చునంతలో తనకి 340 ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని కాన మిగిలిన రూపాయి 2 రూపాయలు మాత్రమే ఉన్నయని ఇది విని రతన్జీ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబా యాడిన మాటలను రతన్జీ గ్రహించుకోలేకపోయాను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నపించి తనకు పుత్ర సంతానం కలగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాచగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపెను. అంతయు సవ్యంగా జరిగినని బాబా దర్శనం వారి ఆశీర్వాదం ప్రసాదం లభించిననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. తమకు అంతకుముందే 314 రూపాయలు ముట్టినవని బాబా ఆడిన మాటలు అర్థం కాక దాశగను అడిగను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడి వెళ్ళి ఉండలేదు. నా వల్ల బాబాకి 314 రూపాయలు ఎట్లు ముట్టెను? అది దాసగునుకు కూడా యొక్క చిక్కు సమస్యగా తోచను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించును. కొంతకాలమైన పిమ్మట అతనికి దాని వివరంతయు తట్టెను. మౌలా సాహెబను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించి విషయం జ్ఞాపకం వచ్చినది. నాందేడులో మౌలా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3 రూపాయలు 14 ఆగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలా సాహెబ్కిచ్చిన 314 రూపాయల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరు ఒక్కటేనని గ్రహించిరి. దాశగను చెప్పిన సమాధానముకు రతన్జీ సంతోష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కాని 4 మాత్రం బతికిరి. ఈ అధ్యాయం చివరన హరి వినాయక సాటే అను వాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండో వివాహం చేసుకునేచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండో భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కాని బాబా మాటలు ఎన్నటికీ అసత్యం కానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయం ముగించదను. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుటకు అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరు అయినచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెను? వారు ధనము నెల కాక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనిడి వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జోబులో వేసుకునేది వారు. భక్తులు గాని తదితరులు గాని బాబా ఏమీ నడిగేది వారు కారు. ఎవరైనా కాని 2 కానులు కాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని ఇచ్చినచో బాబా జోబులో నుంచుకొనిడేవారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనములకై గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెంలో లేనిదో ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు. శాస్త్రములలో కూడా నేమని చెప్పినబడిందో వినుము. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుపోయినప్పుడు రిక్త హస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు కాని సమర్పించవలెను. ఈ విషయం గురించి
ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్య కో ఉపనిషత్తులు ప్రజాపతి దేవులకు, మానవులకు, రాక్షసులకు దయను నక్షరంను బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించాలని గ్రహించిరి, అనగా నాత్మను స్వాధీనమందుంచుట. మానవులు ఈ అక్షరంను దానముగా గ్రహించిరి, రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానం చేయవలెను నియమ ఏర్పడబడింది. తైత్తి రియోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించి వలెనని చెప్పెను. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళంగాను, అనుకువతోనూ, భయముతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానం గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానం పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులోనొక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడస్ ఎను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండు చేత ధనముంచుకొను సంచి తీసి బాబా యందు కుమ్మరించననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకెట్లు లోటు లేకుండా నీవు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కి దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వలేదని అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడీ లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద నా ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు గదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా నిచ్చట గ్రంథం నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థం. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగను. తన వద్ద పైకం లేకుండానచో ఆమె మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పెను. తన 6 శత్రువులను, కామ, క్రోధ, లోబాదులను తమకు పూర్తిగా సమర్పించాలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాన్నంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండెరు. ఆ మరుసటి దినమునకు బాబా మామూలు పేద ఫకీరుగా నుండెను. 10 సంవత్సరముల కాలం 1000 కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనెను. మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో నిట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒకప్పుడు పుచ్చుకొనిడేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమను అనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములను గాని చిన్న మొత్తములను గాని భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులు గాను, అందరూ బీదలను గాను దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారిని దాన్ని మర్చునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనడేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను. అనుకున్న దానికంటే నెక్కువ ఇచ్చినచో కావలసినదే ఎంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనిచో ఎవరి వద్దే నా బదులు పుచ్చుకొని అడిగి తీసుకొని ఇవ్వమనుచుండేవారు. కొందరి వద్ద నుంచి ఒకరోజే 3-4 సారులు
దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానం చేయుచుండిరి. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండెడి వారు. షిరిడి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమై సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందోర్కర్ తన ఆస్తి అంతయు ఒక కైపినము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేరు గ్లాసు మాత్రమే అయినయు అనియు అయినప్పటికీ భక్తులు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది శ్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమై. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకే బాబా వీరిని నియమించును. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమై గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొనచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడినని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా చూడండి. ఇది బాబా ఆశీస్సులండి. బాబా చెప్పారు కాబట్టి నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువుతున్నానండి. కాబట్టి బాబా ఆశీస్సులు మీకు కూడా ఉండాలని ఒకే ఒక కోరికతోటి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ వినిపించాలా, మీరందరూ బాగుండాలా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మీరందరూ బాగుండాలండి. ధన్యవాదాలు.